ఫోటో కావాలి మన ఇంకా జరగాలి మరి రేవంత్ రెడ్డి గారి 57వ పుట్టినరోజును దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2 సంవత్సరాల కాలంలోనే పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అన్నీ మంచి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇలాగే నిండు నూరేళ్ళు నుండి తెలంగాణకు మరిన్ని అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 57వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినం సందర్భంగా జూబ్లీ హిల్స్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పేదవాళ్ళకు ఒక వరం లాంటిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైతు రుణమాఫీ ఇట్లాంటివి చెప్పుకోవడం వచ్చి చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దౌలతాబాద్ మండలంలో మన దుబ్బాక నియోజకవర్గంలో మక్కలు ఎక్కువ పండే ప్రాంతం ఏదంటే దౌలతాబాద్ మండలం ప్రాంతం మాత్రమే ఎక్కువ పడుతుంది. ఇవాళ ఇక్కడ మన బిఎస్సి చైర్మన్ వెంకటరెడ్డి గారు ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం, ఆయన చైర్మన్గా ఉండి ఇక్కడ రైతులను అన్యాయం చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు కన్ను తెరిచి దౌలతాబాద్ మండలంలో ఇమీడియట్లీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా చైర్మన్ వెంకటరెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అక్కడ